హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి టర్మ్ 1లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ 4వ తరగతి సైన్స్ చూస్తూ ఉన్నాము. విజ్ఞాన శాస్త్రము కీటకముల గురించి మనం తెలుసుకోబోతున్నాము. మనము పురుగుల గురించి తెలుసుకోబోతున్నాము. అవి ఏ విధంగా ఉంటాయి, అవి తినేటువంటి ఆహారం ఏంటి అనేటువంటి వాటి గురించి మనము తెలుసుకోబోతున్నాము. మనం ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. పటమును జాగ్రత్తగా గమనించి కీటకముల పేర్లను రాయండి. కీటకాలు ఎక్కువగా కనపడు స్థలములను రాయండి. మీ ఊరిలో ఎక్కువగా కనపడు కీటకముల పేర్లను రాయండి. మనం ఎక్కడ చూస్తూ ఉంటాము ఎక్కువగా వచ్చేసి పురుగులు, కీటకాలు వచ్చేసి ఇల్లు, తోట, చెరువు, గుంట మొదలగు స్థలాల్లో ఎక్కువగా పురుగుల్ని చూస్తాం, కీటకాలని చూడవచ్చు. ప్రపంచంలో సుమారు 10 లక్షల కీటక జాతులు ఉన్నాయన్నమాట. కీటకముల శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? కీటకాలు అనేక రకాలు, వాటి గురించే మనకు తెలుసు. అన్ని కీటకాలు శరీర నిర్మాణంలో ఒకే విధంగా ఉన్నవి. సాధారణంగా కీటకముల శరీరము తల, ఛాతీ మరియు ఉదరము అను 3 భాగాలుగా ఉన్నవి. తల భాగములో స్పర్శకాలు కనపడతాయి. ఎగరడానికి అవసరమైనటువంటి 2 జతల రెక్కలను కలిగి ఉన్నవి. ఇప్పుడు మొట్టమొదట ఈగ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడండి, రెక్కలు ఉన్నాయి, తల ఉంది, తర్వాత ఛాతీ ఉంది, తర్వాత ఉదరము. ఇక్కడ మన చుట్టూ ఉన్న కీటకముల వివరాలను, అవి తీసుకున్న ఆహారాలను మరియు నివసించు స్థలాలను గురించి విషయాలను తెలుసుకున్నటకు ఆసక్తిగా ఉన్నది కదా. అనిషా అక్క దగ్గర ఉన్న వివిధ రకముల కీటకముల ఆల్బమును ఆనంది ఆసక్తితో చూస్తూ ఉందనమాట. మనము ఒక చక్కనైనటువంటి ఒక కీటకముల యొక్క ఫోటోలని అతికించి ఒక ఆల్బమ్ని తయారు చేయండి. ఈ విధంగా మనము ఆల్బమ్ని ప్రతి ఒక్క దాంట్లోనూ తయారు చేయవచ్చు. సోషల్ స్టడీస్లో చేయొచ్చు, తర్వాత కీటకాల్లో చేయొచ్చు. మీకు ఏ తోస్తే అది చేయండి. ఇక్కడ వివిధ రకాలైనటువంటి కీటకాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. తుమ్మిద గురించి తెలుసుకోబోతున్నాం. శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే 4 రెక్కలు కలిగి ఉంటాయి దీనికి. ఇది ముందు వెనకకు ఎగురుతుంది, ముందుకు వెలుగుతుంది, వెనకకు కూడా ఎగురుతుంది అనమాట. ఆహారము తనకన్నా చిన్న కీటకాలని తింటుంది ఈ యొక్క తుమ్మిద. ఇతర విషయాలు చూసినట్లయితే తుమ్మిద కంటిలో సుమారు 30,000 కటకములు ఉన్నాయి. ఆ తర్వాత పిడుదు అనేటువంటిది మనము ఎక్కువగా రెక్కలు లేవు, చాలా చిన్నది. ఆహారము జంతువుల శరీరము నుండి రక్తాన్ని పీలుస్తుంది. ఇది ఎక్కువగా వచ్చేసి బర్రెలు, తర్వాత వచ్చేసి ఎద్దుల పైన ఉంటుందన్నమాట ఈ యొక్క పిరుదు అనేటువంటిది. ఇది ఎక్కువగా ఆహారము జంతువుల శరీరం నుండి రక్తాన్ని పీలుస్తుంది. ఇది ఎక్కువగా శరీరంలో కుక్కలకి, తర్వాత వచ్చేసి వీటిల్లో ఆవుల్లో, ఎద్దుల్లో వీటిల్లో మనం గమనించవచ్చు దీన్ని. ఆహారము జంతువుల శరీరం నుండి రక్తాన్ని పీలుస్తుంది. ఇతర విషయంలో ఇది 2 నుంచి 3 నెలల వరకు జీవిస్తుంది. కుక్క, పిల్లి శరీరం పైన ఎక్కువగా ఉంటుంది, మనం గమనించవచ్చు అనమాట దీన్ని. తర్వాత వివిధ రకాలైనటువంటి కీటకాల గురించి తెలుసుకోబోతున్నాం. నల్లి వచ్చేసి విదేశాల్లో గమనించినట్లయితే నల్లులు ఎక్కువగా ఉంటాయన్నమాట. విదేశాల్లో నల్లులు ఎక్కువగా ఉంటాయి. నల్లి శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే రెక్కలు లేని కీటకము. రెక్కలు అనేటువంటిది ఉండదు దీనికి. శరీర నిర్మాణము బల్లపరుపుగా ఉంటుంది, గుడ్లు ఆకారంగా కనిపిస్తుంది. చూడడానికి ఎట్లా ఉంటుంది? గుడ్డు మాదిరిగా ఉంటుంది. ఆహారం వచ్చేసి మానవుల యొక్క, జంతువుల యొక్క రక్తాన్ని పీలుస్తుంది. ఇది మామూలుగా వచ్చేసి ఈ సినిమా థియేటర్లో కానీ గమనించినట్లయితే ఈ నల్లులు ఎక్కువగా ఉంటాయి. పాత సినిమా థియేటర్లో ఎక్కువగా శుభ్రత అనేటువంటిది ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది 4 నుండి 6 నెలల వరకు జీవిస్తుంది. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే తలదిండ్లలో ఉంటుంది, పత్తి పరుపుల్లో ఎక్కువగా ఉంటుంది, మరియు కొయ్య కుర్చీల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క నల్లులు. చిమ్మెట అనేటువంటిది చేప ఆకారంలో తెల్లని రంగులో ఉంటుంది. దీనికి రెక్కలు అనేటువంటి ఉండవు, చాలా పొడవైన స్పర్శకాలు కలిగి ఉంటాయి. ఇది పిండిని మరియు పుస్తకాల బైండింగ్ లో ఉపయోగించే బంకకు ఆహారంగా తింటుంది. మనం గమనించినట్లయితే ఎక్కువగా పుస్తకాల్లో ఉంటుంది, తెల్లగా ఒక పురుగు అనేటువంటిది ఉంటుంది, చాలా పాతగా పడినటువంటి పుస్తకాల్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. మనము అతికించినటువంటి బంకని తర్వాత వాటిని ఆహారంగా తీసుకుంటుంది. ఇతర విషయాలు వచ్చినట్లయితే ఇది సుమారు 9 నెలల వరకు జీవిస్తుంది. పాత పుస్తకాలు, అద్దము వెనక భాగము, బట్టల లోపల కూడా ఇవి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మాత్ అనేటువంటి కీటకము. శరీర నిర్మాణం మాత్కు 4 రెక్కలు ఉంటాయి. ఇది ఆహారం వచ్చేసి పచ్చని ఆకులు, చిన్న చిన్న కీటకాలు, పుష్పముల్లోని మకరందము ఇవన్నీ తింటుంది. ఇది వచ్చేసి రాత్రుల్లో ఎగురుతుంది. సీతాకోక చిలుక వలె రంగురంగుల రెక్కలు అనేటువంటిది ఉండవు. వీటిని అడవుల్లో, తోటలు, బచ్చిక బయళ్లలో మరియు రాత్రులలో వెలుపలికి చూడవచ్చు అనమాట. రావడాన్ని మనము చూడొచ్చు. ఇక్కడ మీకు తెలిసినటువంటి ఒక కీటకపు పటాన్ని సేకరించి మరియు దాని వివరాలను గుర్తించి ఇచ్చినటువంటి ఖాళీలో పూరించండి. గ్రాస్ హూపర్ గురించి రాయమంటున్నారు.
మనము దీని గురించి మనము నోట్స్ రాసేటప్పుడు మనము రాద్దాము గ్రాస్ ఓపర్ గురించి. తర్వాత సీతాకోకచిలుక గురించి మనం రాద్దాము. తర్వాత రాత్రించర కీటకాలు, రాత్రి వేళల్లో మటుకే తిరిగేటువంటి కీటకాల గురించి మనం తెలుసుకుందాం. రాత్రి వేళల్లో మాత్రమే చురుగ్గా సంచరించే కీటకాలు వచ్చేసి రాత్రించర కీటకాలు అని అంటారనమాట. ఇది మినుగురు పురుగు. మినుగురు పురుగు కాంతిని ఉత్పత్తి చేసి శక్తిని కలిగి ఉంటుంది. ఆడ మినుగురు పురుగులు ఎక్కువ కాంతిని ఇస్తాయి. ఇక్కడ మినుగురు పురుగులు వచ్చేసి కాంతి కలిగి ఉంటాయన్నమాట. ఈసుళ్ళు మనము వర్షాకాలంలో మనము రాత్రి వేళల్లో చూడవచ్చు. ఇవి ఒక రోజు మాత్రమే జీవించి ఉంటాయి. ఆ ఈసుళ్ళు ఎక్కువగా వచ్చేసి ఆ లైట్లకి టపటపటపమని కింద పడిపోతుంది. ఆ ఈసుళ్ళను కూడా తింటారు చాలామంది, వేయించుకొని తింటారు. పల్లెటూళ్ళలో కూడా వచ్చేసి వాటిని అమ్ముతూ ఉంటారనమాట. తర్వాత బొద్దింక రాత్రి వేళల్లో ఆహారమును వెతుకును. ఇంటి యందు వంటగది మరుగుదొడ్లలోనూ మున్నగు ప్రదేశాల్లో చూడవచ్చు. 1 నెల వరకు ఆహారం తినక ప్రాణంతో జీవిస్తుంది ఈ యొక్క బొద్దింక అనమాట. సరే, చీమల యొక్క జీవితం ఎలా ఉంటుందో చూద్దాము. గీత శనగ ఉండలను ఒక తట్టలో ఉంచి ఆటలాడకు వెళ్ళింది. ఆమె ఆటలాడి వచ్చి శనగ ఉండలకు చూడగా చీమలు చేరి ఉండెను. ఇక చీమలకు వాసన గ్రహించే శక్తి ఎక్కువగా అని అవగాహన చేసుకునేను. చీమల జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనే కోరిక ఆమెకు కలిగింది. కావున ఆమె సీడీని వేసి కంప్యూటర్ ద్వారా తెలుసుకుంది. సరే, మనము తెలుసుకుందాము చీమల గురించి. చీమలు గుంపులుగా ఒకటిగా చేరుతాయి, సమూహంగా జీవిస్తాయి, ఒకేగా ఉంటాయి. చూడండి, మీరు గమనించినట్లయితే వరుసగా వెళ్తూ ఉంటాయి చీమలు కుటుంబంలో రాణి చీమ, కూలి చీమలు మరియు మగ చీమలు మొదలగునవి కలవు. రాణి చీమ ఆకారంలో పెద్దదిగా ఉండి ఒక జత రెక్కలు కలిగి ఉంటుంది. రాణి చీమకు ఇది గుడ్లు పెడుతుందన్నమాట. కూలి చీమలు ఆహారమును సేకరించటకు, ఇతర చీమలకు రక్షణ కల్పించటకు, నివాస స్థలములను విశాలం చేయటకు మొదలగు పనులకు చేయుతుంది ఈ యొక్క కూలి చీమలు. మగ చీమకు ఒక జత రెక్కలు చిన్నవిగా ఉంటుంది. ఇవి కొంతకాలం వరకే జీవిస్తుంది. ఇక్కడ చీమ జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాము. చీమ జీవిత చరిత్రలో 4 దశలు కలవు. అవి గుడ్లు, లార్వా, ప్యూపా మరియు పూర్తి పెరుగుదల పొందినటువంటి చీమ. ఇక్కడ చూడండి, మగ చీమ, తర్వాత వచ్చేసి రాణి చీమ, గుడ్లు, లార్వా కొంచెం పెద్దదైనాయి, తర్వాత ప్యూపాగా మారింది, తర్వాత కూలి చీమగా మారింది, లేదా మగ చీమగా మారింది, లేదా రాణి చీమగా తయారవుతాయి అన్నమాట. ఇక్కడ మనం సమూహముగాను, ఐకమత్యముగాను, ప్రేమతోను, చురుకుగాను చీమల జాతి వలె జీవించదము. బొద్దింక నడిచి వెళ్ళినప్పుడు కాళ్ల కదలికను గమనించండి. ఈ విధంగా మిగిలిన కీటకములు నడుచు విధానాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, బొద్దింక నడిచినప్పుడు దాని 3 కాళ్లను ఒకే సమయంలో కదిలిస్తుంది. మిగిలిన 3 కాళ్ళు నేలకు తాకి ఉంటాయి. ఒక పక్కలో గల ముందు కాలు మరియు వెనక కాలు మరొక పక్కలో ఉన్న మధ్య కాలును కదులుస్తుంది. ఇక్కడ చిత్రంలో వచ్చేసి మగ చీమ లేదా కూలి చీమ లేక ఈ రాణి చీమ ఏంటనేది మీరు రాయండి, చీమల గురించి రాయండి. చిత్రాన్ని చూసి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటి గురించి మనము రాద్దాం. తర్వాత చీమలు తనకన్నా 20 రెట్ల బరువును వచ్చేసి మోయే శక్తి కలిగి ఉంటుంది. తనకన్నా 20 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి శక్తిని మోస్తుంది. చీమలు స్పర్శకాల సహాయంతో వాసనను గ్రహిస్తుంది. అంటే పాకుకుంటూనే దాని యొక్క స్పర్శ ద్వారానే వాసన అనేటువంటి గ్రహిస్తుంది. చీమలు 2 మిల్లీమీటర్ల నుండి 7 మిల్లీమీటర్ల పొడవు వరకు కలిగి ఉంటుంది. కొన్ని రకాల చీమలు ఒక రోజులో 7 గంటల కాలం నిద్రిస్తుంది. కూలి చీమలు ఆహారం ఉన్న ప్రదేశాన్ని కనుగొని ఒక విధమైనటువంటి వాసనను ఏర్పరుస్తుంది. వాటి ద్వారా ఆహారం ఉన్నటువంటి ప్రదేశాన్ని మిగిలిన చీమలు సులభంగా కనుక్కుంటాయి. అందువల్లే ఒకదాని వెంట ఒకటి బయలుదేరి వెళ్తూ ఉంటాయన్నమాట. చూడండి, చీమల నివాసం చూడండి, మీరు గమనించినట్లయితే భూమి లోపల ఈ విధంగా ఏర్పరచుకుంటుంది. చూడండి, ఆహార పదార్థాలని బాగా దాచిపెట్టుకుంటుంది. చూడండి, ఆహార పదార్థాలని దాచిపెట్టుకుంటుంది. ఒక్కొక్క వచ్చేసి తిండి తింటూ గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి అవి వచ్చేసి పెరుగుతుంది. రాణి చీమ, కూలి చీమ ఈ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క నివాసాన్ని వచ్చేసి ఒక రాజ్యం మాదిరిగా ఈ యొక్క చీమలు వచ్చేసి ఉంటాయన్నమాట. దారిని ఏర్పరచుకుంటూ వెళ్తూ ఉంటాయన్నమాట.